తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని చివరికి ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో ఏమి చేయదో అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ పిటిషన్స్ కూడా సరిగ్గా వేయట్లేదు, వేసినట్టు మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది, సరిగ్గా వేయండిరా బాబు నాయన అని. అందుకని చివరికి ఇది లాభం లేదని చెప్పని వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి పరిస్థితి ఉంది, తీసుకున్నారు. బట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అందులో న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటిది చాలా సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. అందుకని న్యాయస్థానం తీసుకుంది. ప్రభుత్వం లేదంటే ఒక వారం రోజులైనా ఫోన్ ట్యాపింగ్ అనేది, ఒక వారం రోజులైనా మేడిగడ్డ అనేది, ఇంకొక వారం రోజులైనా విద్యుత్ అనేది, ఇంకొక వారం రోజులైనా ల్యాండ్ అనేది, చివరికి ఏమీ లేకపోతే ఢిల్లీ పోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎవరు మాట్లాడరు, ఏం జరుగుతుందంటే ఎవరు మాట్లాడరు, ఎవరికి ఏమీ తెలవదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదని హైకోర్టు తీసుకున్నట్లుంది. ఏం మధు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి న్యాయస్థానం టేకప్ చేసింది, ఇకనన్నా ముందుకు వెళ్ళిద్దా, ఇకనన్నా పరిగెత్తిద్దా కేసు? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేటటువంటి డౌట్లు ఇప్పుడు ప్రజల్లోనే వస్తున్నాయి సార్. ఎందుకంటే ఒక 2 నెలల నుంచి చూసుకుంటే అసలు రేంజ్లో ఇంకా ప్రతి గంటకి నిమిషానికి ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు ఉన్నారంటూ కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే మనం అంతా కూడా చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అంటే ఎలాగైతే ఇప్పుడు వెదర్ మారిపోయిందో అదే విధంగా అంత కూల్గా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారిపోయింది. అందరూ ఏమనుకున్నారు, ఒక నిప్పులాగా అంటే టోటల్ నిప్పు అంతా కూడా ఎలాగైతే అంత వేడిగా రగులుతుందో అదే స్థాయిలో అందరూ కూడా ఊహించుకున్నారు. చివరికి చూస్తే మాత్రం ఇప్పుడు వెదర్ ఎలా అయితే బయట ఉందో అదే విధంగా కూడా చాలా కూల్గా ప్రశాంతంగా అలా కనిపిస్తుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి భుజంగరావు మాజీ పోలీస్ అధికారి అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో ఒకరున్నటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ పత్రికల్లో అంటే పేపర్లు మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటో ఒక కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. మీ వర్షన్ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మీ వర్షన్ ఏంటి అనే దానిపైన హైదరాబాద్ పోలీసులను కూడా వివరణ అడిగారు. వివరణ అడగడంతో పాటు అసలు ఆ స్టేట్మెంట్లో భుజంగరావు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో ఏముంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది సార్. అంటే మనము ఇటీవల కోర్టు సబ్మిట్ చేసినప్పుడు ఏదో పెట్టలు తీసుకొని ఇచ్చి ఇవన్నీ బయటికి వద్దు ఈ సమాచారం 3 బాక్సులు సార్ మొత్తం అవి. ఆ 3 బాక్సుల్లో పెన్ డ్రైవ్లు ఉన్నాయి, అదే విధంగా హార్డ్ డిస్క్లు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. అందులో భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము కొంతమంది జడ్జీలకు సంబంధించినటువంటి వారి ఫోన్లని విన్నాము, అలా వినడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్రణీత్రావు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఫోన్లన్నీ కూడా విన్నాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే మేము ఎవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని అప్పటి డీజీపీ కానీ లేకపోతే ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టించుకునేటటువంటి వారు కాదు. కాబట్టి మేము ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది. ఇది చేసిన ఎందుకని వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ లో జడ్జీలది వినాల్సి వచ్చిందంటే సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు విచారణగా చేస్తున్నటువంటి న్యాయవాదులు అండ్ మరో జడ్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశాము అని అయితే భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఉంది సార్. తప్పు కదా, అన్యాయం కదా, దుర్మార్గం కదా. న్యాయమూర్తుల ఫోన్లు అంటే ఏంటండి, కుటుంబ సభ్యులే ఏ శిక్ష వేసినా కూడా తప్పులేదు.